నమస్తే S6 న్యూస్ కి స్వాగతం. ముంబైలో ముఖేష్ అంబానీ కుమారుడు వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి. తల్లులను అబద్దాలతో మభ్యపెడుతున్న జగన్ రెడ్డి. మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం. వీరమరణం చెందిన జవాన్లకు ఘన నివాళులు. ముంబైలో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ఈ శుభకార్యానికి హాజరై అనంత్ అంబానీ, రాధిక దంపతులను ఆశీర్వదించారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 8 ఏళ్ల బాలిక అత్యాచారం గురించి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముచ్చుమరిలో బాలిక హత్య గురించి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన నేషనల్ మీడియా చట్టం ఏం చెబుతుందో చూద్దాం, నేను కూడా ఎదురు చూస్తున్నా అంటూ కనీస బాధ్యత లేకుండా సమాధానం చెప్పిన పవన్ కళ్యాణ్. So I think we have to, in schools, we have to really impart some kind of, it is not about physical education, it is about we do this kind of mistakes, because young minds are getting corrupt, young minds are getting spoiled for multiple reasons. But somewhere the punishment has to be, it will be dealt with a severe punishment at the school level. I think principals or teachers, I think that culture has to be conveyed to them, that kind of culture. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. I think I'm also looking forward what judiciary will say on this. Sir, one more question. రేవంత్ రెడ్డి రాజకీయం నిరుద్యోగం తీర్చుకోవడానికి నాడు రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న వారి గురించి చేసిన వ్యాఖ్యలను సీఎం ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోనందునే నేడు ప్రభుత్వంపై తెలంగాణ యువత బగ్గుమంటుందని తేల్చి చెప్పారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ అన్నారు. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరారు. ఉద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని, తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. పుంకాను పుంకాలుగా, పేజీలకు పేజీల నిండా మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాను పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఈరోజు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు. ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు, ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు, మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిండు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ, ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు.
గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సి అన్నారు కదా మీరు మొదటి క్యాబినెట్లోనే, ఏమైంది మెగా డిఎస్సి? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలని, ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా, అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు, ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముడిని అవమానించే విధంగా, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముడిని అవమానించే విధంగా మాట్లాడడం. ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారో, ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని. ఈ నెల 6వ తేదీ మరియు 8వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని బిలావత్ వద్ద ఉగ్రవాదులతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు పరిగి పట్టణానికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ వికారాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు లింగమయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో వాకింగ్ అసోసియేషన్ సమక్షంలో పరిగి తిరుమల వెంచర్ యందు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ, దేశం కోసం వాననక ఎండనక చలి అనక దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ మనకు రక్షణగా ఉన్న వీర జవాన్ సోదరులు ఉగ్రవాదులతో పోరాడుతూ 8 మంది మిత్రులు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరమని, దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవించే ఉద్యోగం కేవలం ఆర్మీ పారామిలిటరీ బలగాలకు మాత్రమే దక్కుతుందని, వారు దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా దేశ సేవ చేయడం చాలా దృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయమని, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి తెలిసి ఈ ఉద్యోగం చేయడం చాలా గొప్ప విషయమని, నాకేమిస్తారని అనకుండా నేను దేశం కోసం ఏమిస్తానని పనిచేసేది వీరు మాత్రమేనని అన్నారు. ఉద్యోగం కంటే పెద్దది ఏంటంటే కేవలం ఆర్మీ జవాన్తో సహా ఆర్మీలో పనిచేసే ప్రతి ఉద్యోగిని మనం ప్రేమంగా గౌరవిస్తాం. అది గౌరవించాల్సిన బాధ్యత, కనీస బాధ్యత మనకు అందరిపైన ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఏదైతే దేశ రక్షణ కోసం ఏదైతే మొన్న జరిగినటువంటి పోరాటం 6 నుంచి మరి 8 వరకు జరిగినటువంటి పోరాటంలో సుమారు 8 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగినది. నిజంగా వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికి మనమందరం కూడా మరి ఈరోజు వారి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పరిగి కాన్స్టిట్యున్సీలోని ప్రతి స్కూల్లో రేపు ఉదయం తప్పకుండా 2 నిమిషాలు మౌనం పాటించాలని, ఈ విషయాన్ని మరి పాత్రికేయ మిత్రులు తప్పకుండా రాస్తే ప్రతి స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ యొక్క ఏదైతే నివాళులు అర్పించే కార్యక్రమం అందులో మౌనం వహించి అవసరమైతే ఒక బ్యానర్కు మరి దండ వేస్తే చాలా మంచిది. లేని పక్షంలో కేవలం 2 నిమిషాలు నివాళులు అర్పిస్తే సరిపోతుందని, మరి వాళ్ళు చేసే సేవను మనం గుర్తించిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఒక భారతదేశంలో నిజంగా కూడా మరి మనం అందరం సురక్షితంగా మంచిగా ఉన్నామంటే, ఇప్పుడు వెంకటన్న చెప్పినప్పుడు ఇప్పుడు కంచెకు ఏదైతే చేనుకు కంచె లేకపోతే ఎటువంటి ప్రమాదం ఉంటుందో అటువంటి ప్రమాదం ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా ఏదైతే మనం సురక్షితంగా ఉండాలంటే వీర జవాన్లు మనకు అందరూ రక్షణగా ఉంటున్నారు, వాళ్ళే మన ప్రాణాలుగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరొకసారి ఈ యొక్క మరణించినటువంటి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చనిపోయారో వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారు ఆ యొక్క ఆత్మ శాంతి కలగాలని భగవంతునిగా కోరుతూ తల్లులను అబద్ధాలతో మభ్యపెడుతున్న జగన్ రెడ్డి. నీలి మీడియా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం. మోసాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 5 ఏళ్లు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అమ్మఒడి ఎంతమంది ఉన్నా ఇస్తామని భారతిరెడ్డి గడప గడపకు వెళ్లి చెప్పారు. పోనీ ఒక్కరికే 15,000 అయినా ఇచ్చారా అంటే, 1 ఏడాది పూర్తిగా అమ్మఒడి ఎగ్గొట్టి 4 ఏళ్లు ఇచ్చాడు. 15,000 ఇస్తా అని 12,000 ఇచ్చారు. ఇలా మోసాలు చేశారు కాబట్టే జగన్ రెడ్డిని ప్రజలు ఓడించారు. ఈ రోజు మేము తల్లికి వందనం ఎంతమంది పిల్లలకైనా ఇస్తామని మేము చెప్తుంటే తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ రెడ్డి తప్పుడు పనులు. జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు? ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది? మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా
ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2కి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019లో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆరోపణలు చేసిన టీవీ5 సాంబశివరావు, మహా న్యూస్ వంశీ, ఆంధ్రజ్యోతి అందరి మీద చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా. బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ, 2 రాధాకృష్ణ, 3 బిఆర్ నాయుడు, 4 వెంకటకృష్ణ, 5 సాంబడు. నేను చెప్తా ఉన్నా, తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోబడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగువేసుకున్నాడు. నేను ఏ రోజు రామోజీరావుని కలవలే. 1 సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా, వేధించా. ఏం చేశాడు? అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే వసతులున్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను. మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు. మీకు చెప్పి చేస్తాను. ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా
వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి. 2, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. 3, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. నేషనల్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ ట్రైబల్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయిస్తా. డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా, నేనే చేస్తా. యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు, వీడు చేసేటటువంటి అకృత్యాలు, వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్, వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి, నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేశావు, నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా. ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో. ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. చిన్నారులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించాలని, వాసంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయిత్వా డిమాండ్ చేసింది. తిరుపతి ఎమ్మారుపల్లి సర్కిల్ దండి మార్చ్ దగ్గర నిరసన తెలిపారు. వాసంతికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఆయిత్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఏ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం సిగ్గుచేటన్నారు. అరికట్టాలి మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, అరికట్టాలి మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, అరికట్టాలి మహిళలపై చిన్నారులపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, చిన్నపిల్లలకు రక్షణ, చిన్నపిల్లలకు రక్షణ, వాసంతి కేసులో దోషులను వెంటనే శిక్షించాలి. వాసంతి కేసులో దోషులను వెంటనే ఐదో సంఘాల ఐక్యత, అరికట్టాలి చిన్నారులపై అత్యాచారాలు వెంటనే, అరికట్టాలి మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై అత్యాచారాలు, పోరాటం చిన్నారులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా పరిష్కరించాలి వాసంతి కుటుంబాన్ని వెంటనే, పరిష్కరించాలి వాసంతి కుటుంబాన్ని వెంటనే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. అయితే వచ్చిన వెంటనే ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు సమావేశాన్ని ఏర్పాటు చేసి గంజాయిని అరికడతాము, అట్లనే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు వాటికి సంబంధించి కూడా మేము అరికడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతించాము, సంతోషించాము. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఒక మహిళల మీద వేధింపులు అట్లనే హత్య యత్నం కూడా జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు చూసినట్లయితే నంద్యాల జిల్లాలో వాసంతి అనేటువంటి చిన్నారి మిస్సింగ్ అయింది. ఈ రోజుకి వారం రోజులు అవుతున్న కేసుని ఇప్పటికీ ఛేదించలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మహిళలకి రక్షణ కల్పించలేదు, మేము అట్లా చేయము అని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళు వెంటనే వీటన్నిటి మీద కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి వీటి మీద స్పందించాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థి అట్లనే మహిళా సంఘాలుగా మేము
డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబం చిన్నారి మిస్సింగ్ అయ్యి ఆ కుటుంబం చాలా బాధపడుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి సపోర్ట్ గా నిలబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వీకోట మండలం ఊలకూరు గ్రామానికి చెందిన దాదాపు 20 మంది భక్తులు టాటా ఏస్ వాహనంలో అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. బోయకొండ సమీపంలో కర్ణంవారి పల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి వాహనం ఆదివారం ఉదయం బోల్తా పడింది. వాహనంలో వెళ్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు 108లో గాయపడ్డ వారిని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఘటనపై చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారిని ఆదివారం రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఎస్పీ మణికంఠ చందోలు పూలగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని, రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాల పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారంగా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాక వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంత సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలు అందరినీ వేసాము. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసులు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. హాస్పిటల్లో డాక్టర్ల పైన దాడులు చేసినారు, వాళ్ళపైన ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, 45 గంటల ఎంతవరకు పోలీస్ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ఆల్రెడీ మేము చూసినామంటే గెటింగ్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎర్రచందనకి ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ ప్లాన్ 100 రోజుల్లోపు ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ సమస్య అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది.
వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ANTF త్వరలో పెట్టబోతున్నాం. బాపట్ల నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన టీడీపీ నాయకులకు తెలుగు యువత అధికార ప్రతినిధి కారణం హిమ్మత్ తిరుపతి నగరంలో ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకున్న గుంటూరు జిల్లా కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం నుండి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. మహాపాదయాత్ర ప్రారంభంలో బాపట్ల ఎమ్మెల్యే వేగినేసిన నరేంద్ర వర్మ సంఘీభావం తెలిపి ముందుకు నడిపించారు. దాదాపు 14 రోజుల పాటు 400 కిలోమీటర్లు సాగిన టీడీపీ నాయకుల మహాపాదయాత్ర ఆదివారం తిరుపతికి చేరింది. మంచి సంకల్పంతో చేపట్టిన మహాపాదయాత్ర నిర్వాహకులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కరణం హిమ్మత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. పేరు కనగాల మధుసూదన్ ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి. మాది కొల్లూరు గ్రామం, వేమూరు నియోజకవర్గం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా దుర్మార్గ పరిపాలన కొనసాగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆ సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి మేము మొక్కుకోవడం జరిగింది. దుర్మార్గ పాలన అంతమై రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించేటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవడం జరిగింది. మేము కోరిన విధంగా వెంకటేశ్వర స్వామి ఈ నర్రూప రాక్షసుడు, దుర్మార్గుడు, సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించి చంద్రబాబు నాయుడు పరిపాలన రావడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని ఘన విజయం తెలుగుదేశం పార్టీకి లభించింది. జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు. దానికి కృతజ్ఞతగా కలియుగదయం వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి మేము ఈ నెల 1వ తారీఖున పాదయాత్రగా తిరుపతికి బయలుదేరడం జరిగింది. ఈరోజు 13వ రోజు పాదయాత్ర ముగిసి తిరుపతి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాకు ఇక్కడ స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు కరణం హేమంత్ గారికి, అదేవిధంగా ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఉదయం అలిపిరి నుంచి తిరుమల కొండకు చేరుకుంటాం. సోమవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మా ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాం. ఈ సందర్భంగా దారి పొడుగునా మాకు స్వాగతం పలికిన, సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.